మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ కూడా విచారణ జరిపి ఇచ్చిన నివేదికని తప్పుపట్టలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను తప్పుపట్టలేదు. ఎక్కడ దోషులు క్లీన్ చిట్ ఇవ్వలేదు. కేవలం ఒక విధానపరమైనటువంటి ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంది అనే మాటనే హైకోర్టు ప్రస్తావించింది. నేను మీ ద్వారా స్పష్టం చేస్తా ఉన్నాను, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది నిజం. ఇది వాస్తవం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు. 1,00,000 కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలను కుంగిపోయింది. బీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్లు పోసి కట్టిన ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే కుంగిపోయింది. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డలోని 7వ బ్లాక్ కుంగిపోయింది. ఇది వాస్తవము. నేనేమంటానంటే హైకోర్టు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ని కానీ, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ని కానీ, ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ని కానీ ఇది తప్పని కానీ ఇది వాస్తవం కాదని హైకోర్టు ఎక్కడ అనలేదు. ఒక ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉందనే మాట మాత్రమే చెప్పింది. సో మీ ద్వారా తెలంగాణ ప్రజలు తెలుసుకోవలసింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ముమ్మాటికి అవినీతి జరిగింది. దోషులను జైలుకు పంపించే ప్రక్రియ ఎక్కడ ఆగలేదు. దోషులు దీంట్లో బాధ్యులు జైలుకు పోవడం కొద్ది రోజులు పెండింగ్లో ఉండొచ్చు, కానీ జైలుకు పోవడం మాత్రం ఖాయం. లక్ష కోట్లు ప్రజల సొత్తును వృధా చేసినటువంటి సందర్భం. ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సిబిఐ విచారణకి అడ్డంకి కాదు, తదుపరి ఏ విచారణ కూడా అడ్డంకి కాదు. ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలకు పూనుకుంటుంది. నేను మీ ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కాళేశ్వరం టీఆర్ఎస్ నాయకులకి ఒక ఏటీఎం లాగా మారిందని పదే పదే ఆనాడు అమిత్ షా, నడ్డా అన్న మాటలు వాస్తవం కాదా? మీరు విచారణ జరపండి, మాకు సిబిఐకి ఇవ్వండి, నెల రోజుల్లో చర్యలుంటాయని చెప్పిన మాట వాస్తవం కాదా? పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికని అసెంబ్లీలో చర్చకు పెట్టి పోయిన సంవత్సరం సెప్టెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిఐ దర్యాప్తుకు అప్పగిస్తూ జీవోతో పాటు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి కిషన్ రెడ్డి గారు ఇంతవరకు ఎందుకు నిద్రపోతా ఉన్నారు? బండి సంజయ్ గారు దీంట్లో ఎందుకు మాట్లాడట్లేదు? బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి లోపాయికారి బంధం అడ్డం రావడం వల్లే వీరు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం కేసును అప్పజెప్పు దాదాపు నెలలు గడిచినా ఎందుకు దీని మీద చర్యలు లేవో బీజేపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రజా సొత్తుని మెక్కేసినటువంటి నాయకులు హైకోర్టు ప్రస్తావించిన కొన్ని అంశాలని ఆసరా చేసుకొని
సంబరాలు చేసుకుంటా ఉన్నారు. హైకోర్టు ఎక్కడ కూడా ఎవరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వలేదు, దర్యాప్తు ఆపమని చెప్పలేదు. పీసీ ఘోష్ వారు పర్యటించి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి లోపాలు, అవకతవకలు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక విషయంలో కూడా హైకోర్టు ఎక్కడ తప్పు పట్టలేదు. బాధ్యులెవరు, దోషులెవరు, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఏమేమి లోపాలు ఉన్నాయనే వివరాలన్నీ కూడా